దిష్టి అన్నప్పుడు మామూలుగా మనం ఏదైనా ఇంటి గృహప్రవేశాలు అవి చేసుకున్నప్పుడు గుమ్మడికాయ తీయడం కానీ ఇతరత్ర కానీ దిష్టి బొమ్మను పెట్టడం కానీ ఈవెన్ పంట పొలాలు వాటికి కూడా పెడుతుంటాం. ఒకేసారి 100 మందో 50 మందో 500 మందో ఒక చోట గుమిగూడినప్పుడు ఎనర్జీ విల్ బి లైక్ ఎనర్జీ ఫ్లేర్ అప్ అయ్యి అందరూ ఒకేసారి అరే బాగుంది భలే బాగుంది అనే క్రమంలోంచి మానవ సహజ గుణమైన అసూయ ఒకటి లోపల తెలియకుండా వచ్చి, ఇది రామాయణంలో చెప్పబడింది కాబట్టి అది మీకు చెప్తా. ఈ అసూయ లోపల నుంచి మానవుడికి కళ్ళల్లోంచో వాక్కులోంచో బయటకు వచ్చి అది నెగిటివ్ ఎనర్జీ అయ్యి అది దిష్టిగా అవుతుంది. ఇంద్రియాలే మెయిన్ ఛానల్ అండి. కొంతమంది స్పర్శ ద్వారా వస్తుంది, ఇదే స్పర్శ ద్వారా పునీతమయ్యి తీసేసే శక్తి కూడా ఉంటుంది. ఇదే కళ్ళతోటి ప్రశాంతంగా ఇప్పుడు ఒక యోగిని చూడండి, ఒక ఋషిని చూడండి, లేకపోతే ఒక ఫీల్డ్లో ఒక 20 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ కళ ఏదైతే ఉంటుందో వాళ్ళని చూడండి, ఇట్ లిఫ్ట్స్ యూ అప్ కదా. అలాగే వెన్ యూ స్మెల్, కొంతమంది దగ్గర ఒక స్మెల్ ద్వారా చెప్పేయచ్చు, ఒకలాంటి దివ్య పరిమళం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎనర్జీ ఎన్హాన్సర్స్. ఆ దివ్య పరిమళం అనేది సెంటు వేసుకోవడం కాదు. మీకు ఇంకా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పనా, డెడ్ బాడీ దగ్గర ఇంకా డెడ్ బాడీ ఇంక వెళ్ళిపోతున్నారు వీళ్ళు, ఈ ఫిజికల్ బాడీ వదిలేస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా 41 రోజుల ముందు యూ కెన్ స్మెల్ డిఫరెంట్లీ. శరీరం అంత స్మెల్ చెప్తుంది.